ఒకప్పుడు రతనాలకు ఆ తర్వాత ఉద్యాన పంటలకు నెలవైన రాయలసీమ ఇప్పుడు దేశ రక్షణ రంగంలో కీలక భూమిక పోషించేందుకు సిద్ధమవుతోంది. స్టెల్త్ యుద్ధ విమానాల తయారీకి కేంద్రంగా నిలవనుంది. రతనాల సీమగా చరిత్రలో ఉద్యాన సీమగా వర్తమానంలో నిలిచిన ఈ ప్రాంతం భవిష్యత్తులో రక్షణ సీమగా సరికొత్త అధ్యయనాన్ని లిఖించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో రక్షణ, డ్రోన్ రంగాల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు రాయలసీమ వేదిక కానుంది. ఇందులో భాగంగా శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏఎంసీఏ ప్రాజెక్టుకు అంకురార్పణ జరగనుంది. దేశ రక్షణ వ్యవస్థలో గేమ్ చేంజర్ గా భావిస్తున్న అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు పుట్టపర్తిలో పునాది రాయి పడనుంది. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, డిఆర్డీఓ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. సుమారు 15,803 కోట్ల భారీ బడ్జెట్తో 650 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమానికి భూమి పూజ చేయబోతున్నారు. రవి రవి ఫస్ట్ కాన్స్టిట్యూన్సీకి ఇచ్చాను. ఈ ప్రాజెక్టులో భాగంగా భారతదేశపు మొట్టమొదటి 5వ తరం స్టెల్త్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లను అభివృద్ధి చేస్తారు. స్టెల్త్ టెక్నాలజీ, ట్విన్ ఇంజిన్, సూపర్ క్రూయిజ్ వంటి అత్యాధునిక సామర్థ్యాలు ఈ యుద్ధ విమానాల ప్రత్యేకత. కేవలం తయారీనే కాకుండా వాటి టెస్టింగ్ కూడా పుట్టపర్తిలోనే చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యేకంగా 7,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. దీనికి అనుబంధంగా వచ్చే ఇతర పరిశ్రమల ద్వారా మరో 1,00,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉందని, దీనికోసం ప్రభుత్వం మరో 400 ఎకరాలు కేటాయించింది. వీటితో పాటు కర్నూలు జిల్లాలో నిర్మిస్తోన్న డ్రోన్ సిటీ ద్వారా భారతదేశంలోనే అత్యుత్తమ డ్రోన్ ఎకోసిస్టమ్ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఏఎంసీఏ ప్రాజెక్టుతో పాటు డిఫెన్స్ రంగానికి చెందిన 4 ప్రాజెక్టులు, 8 డ్రోన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన జరగనుంది. ఈ 12 ప్రాజెక్టుల ద్వారా 4,145 కోట్ల రూపాయల పెట్టుబడులు, 6,071 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. వీటిల్లో మడకసిరలో 2 ప్రాజెక్టులు, దొనకొండ, నెల్లూరులో ఒక్కో ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. మిగిలిన 8 డ్రోన్ ప్రాజెక్టులు కర్నూలు జిల్లాలోని డ్రోన్ సిటీలో నిర్మాణాలు చేపట్టనున్నాయి. పుట్టపర్తి రామనపల్లి సమీపంలో ఒక శంకుస్థాపన రాజ్నాథ్ సింగ్ గారు, డిఫెన్స్ మినిస్టర్ అండ్ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరగబోతుంది. ఇది 5th జనరేషన్ ఇండిజినియస్ ఫైటర్ ప్లేన్స్, అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 కోట్ల పైచిలకు పెట్టుబడులతో దాదాపు ఇప్పటికి వచ్చిన సమాచారం వచ్చేసి 600 ఎకరాల్లో మన పుట్టపర్తిలో రాబోతుంది. పుట్టపర్తి ఎప్పుడు స్వామివారి నడియాడిన ఒక పుణ్యక్షేత్రం అని మనకు తెలుసు, ఒక స్పిరిచువల్ సెంటర్గా తెలుసు. కానీ రాబోయే కాలంలో పుట్టపర్తి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ హబ్ విత్ ఎయిర్ ఫోర్స్ అండ్ డిఫెన్స్ సెక్టర్స్ అన్నీ కూడా ఉండిన ఒక రక్షా కవచంగా మారబోతుంది అని గర్వంగా చెప్పుకోవచ్చు మనం ఇవాళ.
దీనికి అందరూ వచ్చి ఆదరించాలి. మన పుట్టపర్తి రూపురేఖలు మారిపోతున్నాయి. ఇంతగా కష్టపడుతున్న మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నిజంగానే అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. గౌరవ డిఫెన్స్ మినిస్టర్ గారు మరియు ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాం ఉండేదానికి అవకాశం ఉంది. మన ఈ ఆమ్కా ప్రాజెక్ట్ భారతదేశం యొక్క యుద్ధ విమానాల తయారీకి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ సంబంధించిన దాని మీద భూమి పూజ మరియు ఏరో డిఫెన్స్ అండ్ అమ్యునేషన్స్ ఎక్స్ప్లోజివ్స్ సంబంధించినటువంటి కంపెనీల యొక్క గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కార్యక్రమాలు కూడా ఇక్కడ పుట్టపర్తిలో 15వ తారీఖు జరగబోతుంది. దానికి ముందస్తుగా మనం ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి పర్యవేక్షణ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. సత్యబాబా గారి శత జయంతి ఉత్సవాలు మొన్న పూర్తయ్యాయి. ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ పుట్టపర్తి నగరంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఓ పెద్ద కంపెనీని ఏర్పాటు చేయబోతోంది. దీనిలో ఫైటర్ జెట్ విమానాలు తయారు చేయబడతాయి. ఇది 1,00,000 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తున్న చాలా అద్భుతమైన అవకాశం. దీనికోసం 600 ఎకరాలు పుట్టపర్తి పరిసరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి యాన్సిలరీ యూనిట్స్ కూడా వస్తాయి. చాలా మందికి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు అవకాశం ఉంది. దీనివల్ల పుట్టపర్తి యొక్క రూపురేఖలే మారిపోతాయి. ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రావడం కానీ, ఇది డెవలప్మెంట్ చెందడానికి కానీ, ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పడడానికి కానీ చాలా అవకాశం ఉంటాయి. ఇది నాకు తెలిసి భారతదేశంలోనే మొట్టమొదటిగా ఇన్ని కోట్లతో పెట్టుబడి పెడుతున్న కంపెనీ. దీనికి సహకరించిన చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా జీవితాంతం ఈ పుట్టపర్తి కృతజ్ఞతగా ఉంటారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రి కూడా అభినందనలు తెలియజేస్తారు. ఇదే కాకుండా దగ్గరలోనే అమరుగురు మండలంలో కూడా 50,000 కోట్లతో ఒక సోలార్ మెగా హబ్ వస్తూ ఉంది. దాంతో కూడా 20,000 ఉద్యోగాలు వస్తాయి. అక్కడ ఎకరాకు సమస్య. మరి కాసేపట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుంది. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, రాయలసీమను దేశ రక్షణ రంగంలో కీలక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగబోతా ఉంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టు దేశంలోనే తొలి 5వ తరం స్టెల్త్ మల్టీ రోల్ యుద్ధ విమాన అభివృద్ధి ప్రాజెక్టుగా నిలవబోతా ఉంది. దీన్ని DRDO అలాగే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ సంయుక్తంగా 650 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మొత్తం 15,803 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఈ ప్రాజెక్టు అమలవబోతా ఉంది. స్టెల్త్ టెక్నాలజీ, సూపర్ క్రూజ్ సామర్థ్యం, ఆధునిక ఏవియానిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతతో యుద్ధ విమానాలను ఇక్కడ అభివృద్ధి చేయడంతో పాటు పరీక్షలు కూడా నిర్వహించబోతా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారుగా 7,500 ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తా ఉన్నారు. అంతేకాకుండా అనుబంధ పరిశ్రమల ద్వారా దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికోసం అదనంగా 400 ఎకరాల భూమిని కేటాయించారు. ఏఎంసీఏ ప్రాజెక్టుతో పాటు రక్షణ, డ్రోన్ రంగాలకు సంబంధించి మరో 12 ప్రాజెక్టులు కూడా శంకుస్థాపన జరగబోతా ఉంది. వీటిలో 4 డిఫెన్స్ ప్రాజెక్టులు, 8 డ్రోన్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 4,145 కోట్ల పెట్టుబడులు, సుమారుగా 6,071 ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా వేస్తా ఉన్నారు. డిఫెన్స్ రంగంలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ అలాగే భారత్ డైనమిక్స్, HFCL, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టబోతా ఉన్నాయి. డ్రోన్ రంగంలో డ్రోన్స్ అలాగే అల్లోబాటిక్స్, డ్రోన్ ల్యాబ్ టెక్నాలజీస్, HG రోబోటిక్స్ వంటి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు మడకశిర, దొనకొండ, నెల్లూరు ప్రాంతాల్లో కూడా ఏర్పాటు కాబోతా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ప్రత్యేకంగా డ్రోన్ సిటీ అభివృద్ధి చేయబోతా ఉన్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద డ్రోన్ ఎకో సిస్టమ్ తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందిస్తా ఉన్నారు. డ్రోన్ తయారీ అలాగే అభివృద్ధి, టెస్టింగ్ అన్ని ఒకే చోట జరిగేలా ఈ సిటీ అయితే రూపొందించబోతా ఉన్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమ రూపురేఖలు అయితే మారపోబోతా ఉన్నాయి. వ్యవసాయం, ఇరిగేషన్ తో పాటు ఇప్పుడు రక్షణ, డ్రోన్, ఏరోస్పేస్ రంగాల్లో కూడా
రాయలసీమ దేశానికి ఒక కీలకమైనటువంటి కేంద్రంగా ఎదగబోతా ఉంది లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.